గీతా కార్మికులతో మాట్లాడాలా, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఇక్కడ తెలుసుకోవాలా. ఎవరెవరైతే పెత్తనం చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరంగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి చెంచలు కూడా జైల్లో పెట్టాలి వాళ్ళని. ఆ రకమైనటువంటి చర్యలు కోరుకుంటేనే భయం వస్తుంది. ఆ రకంగా కుదరదని, మా ఇష్ట రాజ్యాంగం మేము నడిస్తే నడవదని, ఇక్కడ ఒక రాజ్యాంగం ఉందని, ఇక్కడ పోలీసు ఉందని, ఇక్కడ కలెక్టర్లు ఉన్నారని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో మాత్రమే నడవాల్సి ఉంటుంది తప్ప ఎవరి మీద అంటే వాళ్ళ మీద ఆధిపత్యం చేయడానికి ఈ పెత్తందారి వ్యవహారాలు నడవని చెప్పి అర్థం కావాలంటే రావాలి. వాళ్ళు అధికార యంత్రాంగం దిగాలి. ఇక్కడ దిగి ఆ రకమైనటువంటి చర్యలకు కూరుకోవాలి. చేతకాదు వీళ్ళతోనే వేయడం సాధ్యం కాదనుకుంటే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకొకరు వస్తారు, వాళ్ళతో పోరాటం జరుగుతుంది. అయితే ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరందరూ కూడా చెప్పిన దాన్ని బట్టి చూస్తే అధికారులకు చెప్పారు, పట్టించుకోవడం లేదు. పోలీసులకు చెప్పారు, పట్టించుకోవడం లేదు. ఊళ్ళ గ్రామంలో ఉండే పెద్దందాలంతా ఆ కమిటీ చెప్పిందే ఇదే పరిస్థితి ఉంది. గ్రామ ప్రజలు కింద ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, వాళ్ళకి ఎదురు మాట్లాడేటటువంటి పరిస్థితి కానీ ఎదురు నిలబడే పరిస్థితి లేదు. నిజంగా కింద ఉండేటటువంటి తరగతులంతా ఐక్యమైంది వాళ్ళు 10-15 మంది ఊళ్ళో వాళ్ళు ఉన్న పరిస్థితి వస్తుంది. వాళ్ళు సాంఘిక బహిష్కరణ గురవుతారు. మీరందరూ కూడా సంఘటితమైతే విలేజ్ డెవలప్మెంట్ కమిటీని సాంఘిక బహిష్కరణ చేయాలి. అలాంటి అరాజక శక్తుల్ని సాంఘిక బహిష్కరణ చేస్తే తప్పేమీ లేదు. అట్లా ఉంది చట్టం కూడా. అలా గ్రామాల్లో ఈ పెత్తందారితనం ఇలాంటి అరాచకంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రాళ్ళపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గీతా కార్మికులకు యొక్క మద్దతుగా ఆ రకంగా వీడీసీల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతాయి, ధర్నా కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడ ఉండే వాళ్ళతో కూడా మీకు మద్దతుగా పనిచేస్తారు. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి సంఘాలన్నీ చాలా ముఖ్యమైనటువంటి సంఘాలు వచ్చాయి. ఇక్కడ ఉండేటటువంటి గీతా కార్మిక సంఘం నాయకుడు వచ్చాడు. మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి గీతా కార్మికుల దృష్టి కూడా దీన్ని తీసుకెళ్లి అన్ని జిల్లాల్లో దీనికి వ్యతిరేకంగా కార్యక్రమానికి పూనుకునే పరిస్థితులు వస్తాయి. అట్లాగే మత్స్య కార్మికులు సంఘ నాయకుడు బాలకృష్ణ వచ్చాడు. ఆ మత్స్య కార్మికుల్లో కూడా ఈ విషయాన్ని తెలియజేసి సాంఘిక బహిష్కరణ గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి దాని మీద అట్లాగే దళితులకు సంబంధించి కేవీపీఎస్ వచ్చింది, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం. రాష్ట్రంలో ఎవరి మీద గట్టిగా నిలబడాలా, ఇప్పటివరకే ఈరప్పంలో 6 నెలలైనా సరే తల వంచకుండా ఎదురు నిలబడి పోరాడుతున్నందుకు గీతా కార్మికులకంతా కూడా నేను విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. ఎక్కడో ఒక దగ్గర ఎదురు తిరిగి పోరాడకపోతే మనం ఏం సాధించలేము. అందరికీ తల ఒగ్గినంత కాలం ఎంతకాలమైన తల మీద తొక్కేస్తారు. ఎదురు నిలబడితేనే, ఎదురు తిరిగితేనే మనకు హక్కులు వస్తాయి. అడుక్కుంటే హక్కులు రావంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అడుక్కుంటే హక్కులు రావు, భిక్ష వస్తుంది. భిక్ష కాదు, మనకు కావాల్సింది హక్కే రావాలా అని చెప్పాడు అంబేద్కర్. హక్కులు రావాలంటే పోరాడితేనే వస్తాయని చెప్పి అణిచివేత గురవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా స్ఫూర్తినిచ్చేటటువంటి ఉండేటటువంటి ప్రజలంతా కూడా సమీకరించి పెద్ద ఎత్తున కార్యక్రమం చెప్పారు. ఆ కార్యక్రమానికి కూడా సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతిస్తుంది, అది పాల్గొంటుంది. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. సిపిఎం పార్టీ అంటే అది కమ్యూనిస్టు పార్టీ, ఎవరి జెండా పార్టీ. ఆ పార్టీ పుట్టిందే కేవలం శ్రమ చేసేటటువంటి శ్రామిక వర్గాల విముక్తి కోసం. ఇది అన్ని పార్టీలు లాంటి పార్టీ కాదు. భూస్వాములకు, పెద్దదారులకు, డబ్బున్నటువంటి వాళ్ళకు, పైరవికారుల కోసం పనిచేసేటటువంటి పార్టీ కాదు ఇది. కేవలం పేదవాళ్లకు, కష్టజీవులకు, శ్రమ చేసేటటువంటి వాళ్లకు, ఈ అలగారినటువంటి తరగతుల విముక్తి కోసమే పుట్టినటువంటిది ఎర్ర జెండా. అది ఈ పార్టీ ఆ పార్టీ అని చూడదు. మీరు ఏ పార్టీలో ఉన్నా, మీరు శ్రామిక వర్గాలైతే, అలగారినటువంటి తరగతులైతే ఈ పక్కన ఎర్ర జెండా నిలబడుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి పోరాటంలో ఎర్ర జెండా పేదవాళ్ళకి అండగా నిలబడి తమ రక్త తర్పణ చేసి ఎర్ర జెండాని ఎరిపెక్కిస్తూ పెత్తందాలకు, భూస్వాములకు